నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఓట్ల లెక్కింపుకు పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ తెలిపారు. గురువారం ఏపీ సచివాలయం కాన్ఫరెన్స్ హాల్ నుండి రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్లోని బీసీ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయభాస్కర్ రావులు పాల్గొన్నారు. రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఆ కేంద్రంలో నిబంధనల మేరకు టేబుల్స్ ఏర్పాటు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు టేబుల్స్ ఏర్పాటుపై ఆయన పలు సూచనలు జారీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ల భద్రత, సీసీ కెమెరా నిఘా ఉండాలని అన్నారు. ఎన్నికల పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో పారదర్శకంగా ఓట్ల లెక్కింపు జరగాలని అన్నారు. ప్రతి అంశాన్ని వీడియోగ్రఫీతో చిత్రీకరించాలని ఆయన సూచించారు. ర్యాండమైజేషన్ ద్వారా ఓట్ల లెక్కింపు సిబ్బంది నియామకం, బారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ మేరకు జిల్లాలో జరుగుతున్న ఏర్పాట్లపై కలెక్టర్ సుమిత్ కుమార్ సీఈఓకు వివరించారు. భీమవరం విష్ణు కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ల వద్ద కల్పించిన భద్రతా చర్యలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం పరిశీలించారు. రోజువారీ తనిఖీల్లో భాగంగా స్ట్రాంగ్ రూమ్లను జిల్లా రెవెన్యూ అధికారితో కలిసి తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్కు వేసిన తాళాలను, సీల్ను పరిశీలించారు. అక్కడ పరిస్థితులను గమనించారు. భద్రతా సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓట్ల లెక్కింపు రోజున మీడియాకు ఫలితాల వివరాలు అందించేందుకు గాను మీడియా సెంటర్ ఏర్పాటు చేయనున్న క్రమంలో సంబంధిత భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయభాస్కర్ రావు, డిపిఆర్ ఒట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెంలలో 6 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయభాస్కర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. 25వ తేదీ ఉదయం 9 గంటల నుండి 11:30 మధ్య జరిగే ఈ పరీక్షల కోసం భీమవరం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డిఎన్ఆర్ కళాశాల, నర్సాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల, తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కళాశాల, శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలను పరీక్షా కేంద్రాలుగా నిర్ణయించినట్టు తెలిపారు. మొత్తం 840 మంది పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో నిబంధనలు పాటించి పాల్గొనాలని అన్నారు. అత్రి శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, చెట్ల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలను రిసోర్స్ పర్సన్ కె కోమలి వివరించారు. గ్రంథాలయ అధికారి డి కృష్ణారావు, జె ప్రసాద్, పివి వెంకటేశ్వరరావు, నాగేంద్ర వర్మ, ఎం శ్రీదేవి, ఆర్ దానకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా గురువారం శ్రీ స్వామివారి చక్రస్నానాన్ని నిర్వహించారు. రాత్రి శ్రీ పుష్పయాగం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామి, అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కట్టుకోలేరు, చూడలేరు, ఏం చేస్తాం?
ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ సందర్భంగా జిల్లా పద్మశాలి సంఘం తరపున రాష్ట్ర పద్మశాలి మహిళా అధ్యక్షురాలు వావిలాల సరళాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు వానపల్లి నాగరాజు ఆధ్వర్యంలో పద్మశాలిల ఆడబిడ్డ అయిన అమ్మవారికి స్వామివారికి మేళ తాళాలతో పసుపు కుంకుమలు పట్టు వస్త్రాలు తీపి కావిడలు మొదలగు వస్తువులను సరళాదేవి నాగరాజు పద్మశాలి సంఘ సభ్యులు అందజేశారు. కార్యక్రమంలో వానపల్లి రమేష్ దంపతులు, తాడిచర్ల శ్రీనివాస్ దంపతులు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కె విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సహకరించిన చైర్మన్ కు సరళాదేవి ధన్యవాదాలు తెలిపారు. తణుకు మండలం వెంకట్రాయపురంలో వ్యభిచార గృహంపై గురువారం పోలీసులు దాడి చేశారు. ఒక ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో దాడి చేసి ఇద్దరు నిర్వాహకులతో పాటు ఇద్దరు యువతులు మరో ఇద్దరు విటులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. వేల్పూర్ గ్రామానికి చెందిన చుండ్రు శ్రీనివాస్, తాడేపల్లిగూడ పట్టణానికి చెందిన భాగ్యలక్ష్మి అనే ఇద్దరు ఈ వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.